ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే దాని గురించి ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా గురించి ఎన్ని రోజుల నుంచి ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి అలా ఎదురు చూపులకి సినిమా మంచి రిజల్ట్ ఇచ్చిందా అంటే అంతకు మించి డబుల్ రేంజ్లో మాకైతే ట్రీట్ దొరికింది అని చెప్పేసి ఫ్యాన్స్ ఎత్తరా కాలర ఎత్తరా అని చెప్పేసి కాళ్ళ దగ్గర వేసుకొని మరీ చెప్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి అండ్ అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే వాళ్ళ జీవితం ఇంకా అయిపోయింది, నా జీవితంలో నేను ఏమి కూడా సాధించలేను అని చెప్పేసి అనుకుంటారో, సో వాళ్ళందరికీ కూడా జీవితంలో కొత్త ఆశ గురించేలా అరే నేను చెయ్యగలను, ఇది ఖచ్చితంగా నా వల్ల అవుతుంది అని ఒక ధైర్యాన్ని వాళ్ళలో నింపే విధంగా సినిమాలో డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి, సాంగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇంకా ఫ్యాన్స్లో ఆనందానికి అవధులు లేవు. అండ్ చాలామంది కూడా ట్రోల్ చేశారు, ఇంకా ఈ సినిమా పని అయిపోయింది, ఇన్ని రోజుల పాటు వెయిట్ చేయించారు, అది ఇది అని చెప్పేసి, పాత స్టోరీ అని చెప్పేసి, పాత లుక్సే అని చెప్పేసి రకరకాలుగా ట్రోల్ చేశారు. ఎన్ని ట్రోల్స్ చేసినా, ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎంతమంది అడ్డుపుల్లలు వేసినా కూడా సినిమాలో కంటెంట్ ఉందా ఎవ్వరు కూడా ఆపలేరు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో, అది కూడా హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో. మరి ఈ కాంబినేషన్ అనేది గతంలో మనం చూసినటువంటి ఆ రికార్డ్స్ని మళ్ళీ కూడా అంతకుమించి గొప్ప రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందని చాలా నమ్మకంగా అయితే ఉన్నారు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవీన్ ఎర్నేని గారు మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ గురించి ఒక మాట చెప్పారు. అండ్ సినిమా స్టార్టింగ్ అంటే చేద్దాము అని అనుకున్నప్పుడు కొంచెం అడ్వాన్స్ అయితే తీసుకున్నారు నామమాత్రపు. బట్ ఇప్పటి వరకు షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, ఈ సినిమా కూడా రిలీజ్కి దగ్గరగా ఉంది, కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఆయన మళ్ళీ తీసుకోలేదు అని చెప్పేసి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు నిర్మాతల్ని వెయిట్ చేయించాను, వాళ్ళ డేట్స్ అన్నీ కూడా వృధా అయిపోయాయి, మరి వాళ్ళు ఏ విధంగా డబ్బులు తీసుకొస్తారు ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ మించి అసలు ఎక్కువగా తీసుకోలేదు. స్టిల్ ఇప్పటికి ఒక్క మాట కూడా అడగలేదు. అండ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ దాదాపు 10 నుంచి 12 గంటల పాటు షూటింగ్ లొకేషన్కి వచ్చి చాలా కష్టపడ్డారు ఆయన అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. సో మరి చాలామంది అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అది చేస్తారు, ఇది చేయరు అని చెప్పేసి. ఆయన గురించి ఇంకా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా ఆయన మాత్రం ఏం చేయాలనేది ఆయన చేస్తూనే వెళ్తూ ఉంటారు, ఎవరి మాటలు కూడా పట్టించుకోకుండా. బట్ ఎవరో బయటి వాళ్ళు చెప్పేదానికన్నా దగ్గరుండి చూసిన వాళ్ళు, నవీన్ ఎర్నేని లాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు అనేవి అందరూ కూడా నమ్ముతారనమాట. ఎందుకంటే పక్కనే ఉండి ఆయన మంచితనాన్ని చూస్తారు కాబట్టి. సో మొత్తానికి ఈ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ ఆయన తీసుకున్నాడని దాని గురించి అయితే మనకు పెద్దగా అంటే వాళ్ళు బయటకైతే చెప్పలేదు. బట్ కొంచెం అమౌంట్ అయితే అడ్వాన్స్గా తీసుకున్నాడు, అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకోలేదు.